ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి మన ఛానల్లో బెస్ట్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ వీడియో ఏంటిదంటే ఈ రెసిస్టర్ అంటే ఏంటిదో చాలా మందికి తెలియదు. అండ్ ఈ రెసిస్టర్స్ వచ్చేసి మన పీసీబీస్లో గట్రా వాడతారు అండ్ ఎల్ఈడీస్కి ఎక్కువ అయితే వాడతారు. అండ్ ఈ రెసిస్టర్ లేకుండా మన సర్క్యూట్ అనేది అస్సలు అంటే పీసీబీ ఎక్కడైనా చూడండి, ఈ రెసిస్టర్ లేకుండా ఏది ఉండదు. అండ్ ఎక్కడెక్కడ ఏ రెసిస్టర్ అనేది వాడాలో ఈ వీడియోలో చెప్తాను. అండ్ రెసిస్టర్ ఎలా వర్క్ అయితే చెప్తాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు టెక్ ఎక్స్పెరిమెంట్స్ విత్ సాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా అయితే ఉంటాయి. మన ఛానల్లో ఓపెన్ చేసి చూడండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వచ్చేసాం. ఫస్ట్ అసలు రెసిస్టర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన 5 వోల్ట్ ఎల్ఈడి ఉందనుకోండి, అంటే మన దగ్గర 12 వోల్ట్స్ ఉందనుకోండి, మనకు 5 వోల్ట్స్ అయితే కావాలి. సో మనకి ఇప్పుడు 12 వోల్ట్స్కి 5 వోల్ట్స్కి స్టెప్ డౌన్ అంటే డిక్రీజ్ ఒక 5 వోల్ట్ అంటే ఒక 7 వోల్ట్స్ డిక్రీజ్ చేసేది రెసిస్టరు. అండ్ సపోజ్ మీకు చిన్న కనెక్షన్ అయితే మీకు సర్క్యూట్ అయితే చేసి చూపెడతాను. అండ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక 1K రెసిస్టర్ అయితే కావాలి. అండ్ ఈ రెసిస్టర్ మీద చూసుకుంటే కలర్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి జాగ్రత్తగా, కెమెరాలో కనబడదు. అండ్ ఒక 5 వోల్ట్ ఎల్ఈడి కావాలి. ఇది 5 వోల్ట్ ఎల్ఈడి. ఎక్కువ ఇస్తే బ్లింక్ అవుతుంది, అంటే బ్రైట్గా వెళ్ళకుండా బ్లింక్ అవుతుంది అంతే. అండ్ ఒక 12 వోల్ట్స్ అయితే కావాలి, 12 వోల్ట్స్ అడాప్టర్. అండ్ రెసిస్టర్ అనేది పాజిటివ్ నెగిటివ్ అయితే ఇచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెగిటివ్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు పాజిటివ్ అయితే ఇచ్చుకుందాం. ఎల్ఈడి పాజిటివ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎల్ఈడి నెగిటివ్ ఉంది చూసారా, చూడండి అంత డిమ్గా అయితే గ్లో అవుతుంది. ఇది వచ్చేసి 5 వోల్ట్ ఎల్ఈడి. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే ఎంత డిమ్గా అయితే గ్లో అవుతుందో. అదే మనం డైరెక్ట్ ఇచ్చేసామంటే, ఇప్పుడు రెసిస్టర్ తీసాను చూడొచ్చు, డైరెక్ట్ ఇచ్చేసాం. ఇప్పుడు 5 వోల్ట్ చూసుకోవచ్చు ఎలా బ్లింక్ అవుతుందో. సో మనం ఇక్కడ వోల్టేజ్ డిక్రీజ్ అయింది, మీరు చూసుకోవచ్చు జాగ్రత్తగా. ఇక్కడ బ్రైట్గా అయితే గ్లో అవుతుంది. అండ్ ఇలాగైతే వర్క్ అవుతుంది. మెయిన్ గైస్, ఇప్పుడు ఈ ఎల్ఈడి దగ్గర మనం 1K రెసిస్టర్ అయితే వాడకూడదు. బ్రైట్గా గ్లో అవ్వాలంటే అంటే కొంచెం తక్కువ రెసిస్టెన్స్ ఉన్న రెసిస్టర్ వాడాలి. అండ్ మీకు చూపించాను కదా రెసిస్టర్ మీద కలర్స్ అయితే ఉన్నాయి, వాటిని బ్యాండ్స్ అయితే అంటారు. అండ్ ఆ 4 బ్యాండ్స్లో ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, మల్టీప్లేయర్, లాస్ట్ వచ్చేసి టాలరెన్స్ అంటారు. అండ్ మన బ్యాండ్స్ వచ్చి 4 బ్యాండ్ రెసిస్టర్ ఉండిద్ది, 5 బ్యాండ్ రెసిస్టర్ ఉండిద్ది, 6 బ్యాండ్ రెసిస్టర్ కూడా ఉండిద్ది. అండ్ 6 బ్యాండ్ రెసిస్టర్ అందులో ఎక్కువ యూస్ అవ్వదు, ఎందుకంటే నేను కూడా యూజ్ చేయలేదు ఎప్పుడు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 1K రెసిస్టర్ అయితే చూద్దాం. అక్కడ 4 బ్యాండ్స్ అయితే ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి బ్రౌన్, తర్వాత బ్లాక్, రెడ్, గోల్డ్. గోల్డ్ వచ్చేసి మన టాలరెన్స్, బ్రౌన్ నెంబరు, బ్లాక్ నెంబరు, రెడ్ నెంబరు. మల్టిప్లై చేస్తే వచ్చేది 1K. చూసుకోవచ్చు, ఇక్కడ నేను మల్టిప్లై చేస్తున్నాను, 1K అయితే వచ్చింది. అండ్ ఇలాగైతే క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ ఈ చార్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్నా, లేకపోతే గూగుల్లోకి వెళ్ళి ఈ చార్ట్ కొట్టినా సరే వచ్చింది. అండ్ ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ మాకు తలనొప్పి పని అనుకుంటే సింపుల్గా ఒక అప్లికేషన్ అయితే ఉండిద్ది. అండ్ నేను వాడే అప్లికేషన్ చాలా బెస్ట్ అప్లికేషన్. సింపుల్గా అయితే మన రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. అండ్ మీకు అది చూపెడతాను నేను. గైస్, మన యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండిద్ది, చూసుకోవచ్చు. మన యాప్ పేరు వచ్చేసి ఆర్సీసీ క్యాలిక్యులేటర్. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి కొడితే వచ్చిద్ది. అండ్ ఇక్కడ మనకి పైన బ్యాండ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. అండ్ మన బ్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే అలాగా సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 6 బ్యాండ్ కావాలంటే 6 బ్యాండ్, 5 బ్యాండ్స్ కావాలంటే 5 బ్యాండ్స్, 4 బ్యాండ్స్ కావాలంటే 4 బ్యాండ్స్. అండ్ మీకు అక్కడ చూడుకోవచ్చు, నేను 1K రెసిస్టర్ అయితే అక్కడ బ్యాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ వాటి కలర్స్ కూడా అలాగైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ 1K ఇప్పుడు మీకు 100K కావాలనుకుంటే వాటి కలర్స్ తెలియకపోతే మీరు సింపుల్గా చెప్తాను. అండ్ పైన ఒక సెర్చ్ అయితే ఉంది కదా, అక్కడ మీకు 2K కావాలనుకుంటే ఇప్పుడు నేను 2K సెట్ చేస్తాను. అండ్ మీకు ఓమ్స్లో కావాలంటే ఓమ్స్లో, కేలో కావాలంటే కేలో, మిలియన్లో కావాలంటే మిలియన్స్లో అలా పెట్టుకొని మీరు సెట్ చేసుకోవాలి. ముందు ఓమ్స్లో పెట్టి మీరు సెట్ చేసుకుంటే రాదు, K కావాలనుకుంటే మీరు కేలో పెట్టుకొని. ఇప్పుడు నేను 2 పెట్టాను చూడండి, 2K బ్యాండ్ రెసిస్టర్ బ్యాండ్స్ అయితే వచ్చాయి.
అండ్ సింపుల్గా అయితే ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ మ్యాన్, సెకండ్ మ్యాన్, మల్టీప్లేయర్, టాలరెన్స్. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడైనా డౌట్స్ గట్టా ఏమైనా ఉంటే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫాలో కొట్టుకోమావా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని. అండ్ మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే ఇన్స్టాగ్రామ్లో కాకపోయినా కింద కమెంట్స్లో పెట్టండి. గ్యారెంటీగా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. కమెంట్ చేయకుండా వెళ్ళిపోమాగండి మామ. ఒక లైక్ వేసుకో అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే.